వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ఎన్నికలు, ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కోంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ గారి ద్వాదశ దిశ కర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించిన కేసీఆర్. నార్సింగ్లో చైన్ స్నాచింగ్ గొలుసు లాగే సమయంలో కిందపడి మహిళకు గాయాలు. మైనర్ యువతిని ట్రాప్ చేసి తీసుకెళ్లిన లెక్చరర్ వినయ్ వర్ధన్ను అరెస్ట్ చేసిన కొవ్వూరు పోలీసులు. ఉపాధి హామీ కూలీలతో నేను సైతం అంటున్న సాగునీటి సంఘం అధ్యక్షులు గారపాటి. నాగూర్ కర్నూలు జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత. బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దని బాధిత కుటుంబాలు నిరసనలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కొంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ గారి ద్వాదశ దిన కర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించిన కేసీఆర్. ఈ కార్యక్రమానికి హాజరై సకలమ్మ గారికి నివాళులర్పించిన కేటీఆర్. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.
విద్య అంటే కేవలం ఉపాధి కోసమే కాకుండా సమాజ హితానికి ఉపయోగపడే జ్ఞాన సముపార్జన చేయాలని గన్నవరం భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీ 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 కమలానంద భారతి స్వామీజీ విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇండస్ మాంటోసరీ పాఠశాలల క్రీడా ప్రాంగణంలో దాదాపు 3,000 మంది విద్యార్థులతో సామూహిక నమస్కారములు అత్యంత శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా పూజ్య స్వామీజీ విద్యార్థులకు అవసరమైన అనేక విషయాలను ఊటకించారు. ఈ కార్యక్రమంలో మాంటోసరీ ఇండస్ పాఠశాల కరెస్పాండెంట్ కేఎన్వి రాజశేఖర్, మాంటే మైన్స్ ఇంటర్నేషనల్ పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ కేఎన్వి గాయని రాజశేఖర్, ఇండస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మీనాక్షి విల్సన్, ఇండస్ కార్యనిర్వాహక అధ్యక్షులు విల్సన్ అగస్టిన్, ప్రధాన ఉపాధ్యాయుని కిరణ్మయి, సిబిఎస్ఈ ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి, యోగా మాస్టర్ పి శ్రీనివాసులు, గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా, పాలాది సుబ్రహ్మణ్యం, తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డితో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యక్ష దైవము మనము దేవీ దేవతలను ఊహించగలము, భావించగలము, కానీ రోజు గడ్డితో చూడగలిగినది ప్రత్యక్ష దైవముగా మనము సూర్య భగవానుడు. లో ఏమి నేర్చుకోవాలో అవి నేర్చుకుని సామూహికముగా సాంఘికముగా ప్రదర్శన చేశారు. ఈరోజు ప్రత్యక్ష దైవము మనము దేవీ దేవతలను ఊహించగలము, భావించగలము, కానీ రోజు కంటితో చూడగలిగినది ప్రత్యక్ష దైవముగా మనము పిలుచుకుంటూ ఉండేటువంటి సూర్య భగవానుడు. మిగతా దేవీ దేవతల ఉపాసన, సాధన వాళ్ళ అవసరాన్ని బట్టి, అగత్యాన్ని బట్టి చేసుకుంటాం. కానీ లక్షలాది 84 లక్షల జీవరాశులు జీవించాలి అంటే ఇక నీవు పూజించక్కర్లేదు, జపించక్కర్లేదు, తప్పించక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు.
పొద్దున 6 గంటలకు ఆయనే వచ్చి నిద్రలేపుతాడు. అలా ఈ జీవరాశులు అందరూ కూడా చెట్లు కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, మానవ జాతి కావచ్చు, మనుగడ సాగిస్తూ ఉన్నదంటే దానికి ప్రధానమైన కారణము ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు. శ్రీరామచంద్రుడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయ మంత్రాన్ని ఇచ్చారు. ఎందుకు అంటే ఒకటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాను సందర్శించారు. అక్కడ గంగా, యమున మరియు పౌరాణిక సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమం వద్ద స్నానం చేశారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన వెంట ఉన్నారు. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ వద్ద ఒంటరిగా నడుస్తున్న మహిళ మెడలో గొలుసును దొంగలించి పారిపోయిన దొంగ గొలుసు లాగే సమయంలో కింద పడి మహిళకు గాయాలు. మహిళ వద్ద వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రజల వద్దకు పాలన అని ప్రభుత్వం కోరుకుంటుంది తప్ప టీ షాపుల్లోనూ లేదా రోడ్లకు మధ్యలో లేక ప్రైవేట్ భవంతుల్లోనూ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించమని ప్రభుత్వం ఏ ఒక్కరికి ఆదేశాలు చేయలేదన్న సంగతి మర్చినట్టున్నారు. మన గౌరవ సభ రిజిస్టర్ గారు మరి ఆ తంతు ఏంటో ప్రేక్షకులారా మీరే చూడండి. ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు, టీ కేఫ్లో కూర్చొని కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన సబ్ రిజిస్టర్ శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ టీ కేఫ్లో కూర్చొని కీలక ఫైళ్లపై సంతకాలు చేస్తున్న కదరి సబ్ రిజిస్టర్ శ్రీనివాసులు కార్యాలయంలోని తన ఛాంబర్లో కూర్చొని సంతకాలు చేయాల్సిన అధికారి ఇలా హోటల్లో రోడ్ల మీద కూర్చొని సంతకాలు చేయడంతో విస్తుపోతున్న ప్రజలు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆవుకుమెట్ట బిల్డింగ్స్లో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆవుకుమెట్టు ఆ బిల్డింగ్స్లో పోలూరు వెంకటకృష్ణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నంద్యాలలో తమ బంధువుల వివాహ వేడుకలకు వెళ్ళగా రాత్రిపైన అంతస్తులో నిద్రిస్తున్న కుమారుడు సాగర్ రూమ్కి బయట నుండి గడియ పెట్టి కింద ఇంటికి తాళం పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఉదయం డ్యూటీకి వెళ్లాలని కుమారుడు నిద్రలేచి డోర్ ఓపెన్ చేయగా రాకపోవడంతో పక్కనే ఉన్నటువంటి తన మామకు ఫోన్ చేసి ఎవరో గడియ పెట్టడం జరిగిందని తెలపడం జరిగింది. మామ వచ్చి కుమారుడి డోర్ ఓపెన్ చేసి క్రింద ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో తండ్రికి ఫోన్ చేసి తెలియపరిచాడు. రియల్ ఎస్టేట్ పోలూరు వెంకటకృష్ణ ఇంటికి చేరుకొని ఇంట్లో బీర్వాలు తెరిచి ఉండడంతో బీర్వాలో ఉన్న 80,000 రూపాయల నగదు, 1.5 తులాల బంగారం, 20 తులాల వెండి బీర్వాలో లేకపోవడంతో దొంగతనం జరిగినట్లు పోలీసులకు తెలియజేశాడు.
బట్టలు అలా కింద ఉన్నాయి అంకుల్. అన్ని ఎలా చదువు ఆమ్లెట్ వేసుకొని 7 గుడ్లు ఆమ్లెట్ వేసుకొని తినిపోయినా. 7 గుడ్ల 7 గుడ్లు. ఉన్నాయి. స్వామి నా పేరు పోలూరు కృష్ణ, మాది బనగానపల్లి ఉమ్మేట బిల్డింగులు. నేను ప్లాట్ వ్యాపారం చేస్తుంటాను స్వామి. నేను మా బంధువుల పెళ్లికి మ్యారేజ్కి నంద్యాలకు వెళ్ళిన రోజు మా సనాపొద్దు నిన్న నైటు దొంగతనం జరిగింది. నా కుమారుడు మిద్దె పైన నిద్రిస్తుంటే బయట వాకిలు పెట్టేసి వీళ్ళు మొత్తం దొంగ బీరువాలు మొత్తం పగలగొట్టి క్యాష్ 80,000, వెండి 20 తులాలు, బంగారు వచ్చేసి 1.5 తులము. ఇంకా ఇచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చొని ఆమ్లెట్లు వేసుకొని గుడ్లు వేసుకొని ఇంట్లో బెడ్ పైన తిని సాములు పోయినారు దొంగలు. ఫోరెనిక్స్ వాళ్ళు వచ్చి పోలీసు వారు వచ్చి వాళ్ళు వేలు ముద్దలు సేకరించి వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని పోయినారు. వాళ్ళు పోలీసు వారు కేసు నమోదు చేస్తామని చెప్పినారు. మీకెట తెలిసింది ఇంట్లో దొంగతనం? మా కుమారుడికి గడబెట్టినందుకు పైన మా కుమారుడు డ్యూటీకి పోవాలని చెప్పి జేజే సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. డ్యూటీకి పోవాలని చెప్పి చూస్తే ఒక బయట గడబెట్టినారు. ఆ గడబెడితే వాళ్ళ మామకు ఫోన్ చేసినాడు. ఇల్లు పక్కనే ఉంది. వాళ్ళ మామ వచ్చి వాకిలు తీసినాడు. తీస్తాకలు అన్నీ ఓపెన్ ఉండే ఇల్లు చూసి మా అల్లుడు నాకు ఫోన్ చేసినాడు. నేను నంద్యాలలో ఉండి ఉదయం 5 గంటలకు కాల్ చేసినాడు. 5 గంటలకు మేము వెంబడే వచ్చేసినాము. వచ్చి పోలీసు వారు వేస్తాకలు మేము మెసేజ్ ఇచ్చి పోలీసు వాళ్ళు వచ్చినారు ఇంటికాడికి. కేసు నమోదు చేసినాం. మందమర్రి మండల కేంద్రంలోని ముదిరాజుల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి గుడి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు నెల్లి రాజలింగు, మంచిర్యాల జిల్లా యువత అధ్యక్షులు గరిగ సుమన్ ముదిరాజ్, కోలిపాక సదానందం ముదిరాజ్ తెలిపారు. మంగళవారం కులస్తులతో కలిసి ఆలయ నిర్మాణానికి పనులు నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముదిరాజుల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి గుడి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ ముదిరాజు కులస్తులు ఏ కార్యక్రమం చేసినా కుల ఆరాధ్య దైవంగా భావించే పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని, అలాగే అన్ని గ్రామాల్లో పెద్దమ్మ గుడులు నిర్మించుకోవాలని, భవిష్యత్తులో ప్రభుత్వం కూడా అన్ని గ్రామాల్లో పెద్దమ్మ గుడులు అధికారికంగా నిర్మించాలని కోరారు. పెద్దమ్మ గుడులు ఐక్యమత్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని, జాతీయ ఐక్యత అభివృద్ధి కోసం పాటుపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి ముదిరాజ్ కుల పెద్దలు పెద్ద కొమ్రయ్య, పిల్లి మల్లయ్య, కుందాల ఓదెల్, నెల్లి వీరన్న తదితరులు పాల్గొన్నారు. आते होनी चाहिए। దగ్గర उसको ఫతేపూర్లో 2 గూడ్స్ రైల్స్ డి. ఫతేపూర్ కాగాలోని ఫంబీపూర్ గాడ్ కోచ్ ఇంజన్ పట్టాలు తప్పి 2 గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి.
కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్దవాగు నది తీరాన కొలువుదీరిన శ్రీ బాలేశ్వర స్వామి జాతర కన్నుల పండుగగా జరిగింది. రథసప్తమిని పురస్కరించుకుని ఉదయం నుంచి ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. భారీగా భక్తులు తరలివచ్చినారు. భక్తులతో పెద్దవాగు ప్రాంతం జనసంద్రంగా మారింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసు వారు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే రోజులలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ బండి పుల్లయ్య గారు అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి అత్యధిక సభ్యత్వ నమోదు కేటాయించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మైబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ బండి పుల్లయ్య గారిని ఆదివారం మైబాద్ పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమాం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండి పుల్లయ్య గారు మాట్లాడుతూ ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఎక్కడ లేని జోష్ పెరగడం, తెలంగాణలో కూడా పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని తహతహలాడుతున్నారని, తెలుగుదేశం పార్టీ ఇటీవల చేపట్టిన సభ్యత్వ నమోదులో తెలంగాణ రాష్ట్రంలో 1,77,000 స్వచ్ఛందంగా సభ్యత్వం చేసుకోవడం నిదర్శనమని అన్నారు. 50-60 గ్రామాలలో మోటివేట్ చేసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడ్డా కూడా 50-60 గ్రామాలలో మేము సభ్యత్వాలు తీసుకోవడం ఇప్పించడం జరిగింది. ఎన్నెన్నా కూడా ప్రజలు తెలుగుదేశం పట్ల స్పందిస్తూ ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున తీసుకురావాలి, పెద్ద ఎత్తున తెలుగుదేశం స్పందన ఈ ప్రాంతానికి రావాలనే ఆలోచనతో ప్రజలందరూ ముందుకొచ్చారు. ముఖ్యంగా కింది జనం, గ్రాస్ రూట్లో ఉన్న జనం మొత్తంగా కూడా మెజారిటీగా తీసుకోవడం జరిగింది సభ్యత్వాలు. ఇంకా కూడా కొద్ది టైం ఉంటే, మోటివేషన్కే ఎక్కువ టైం అయిపోయింది 50-60 గ్రామాలలో. ముఖ్యంగా ఇంక కొంత టైం ఉంటే ఇంకొక దాదాపు 2,000 అదనంగా చేసే పరిస్థితి ఉండే, కానీ టైం లేదు కాబట్టి మేము 30-31 నాడే దాన్ని వదిలిపెట్టడం జరిగింది. భవిష్యత్తులో అవకాశం ఇస్తే మాత్రం ఈ ప్రాంతానికి అవకాశం ఇచ్చినా మహబూబాబాద్ను 2 ప్రాంతాలుగా చేసి 2 నియోజకవర్గాలుగా నిర్మించాలనే ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. కాబట్టి 2వ నియోజకవర్గాలు కూడా మెజార్టీగా చేయడం జరిగింది. ఈ 2 నియోజకవర్గాలు పక్కనున్న దోర్నగల్ 3 నియోజకవర్గాల లోపల మంచి స్పందన వచ్చే అవకాశం ఉన్నది. లేదు తెలుగుదేశం అంటున్నారు. ఆంధ్ర ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి గవర్నమెంట్ వచ్చిందో అక్కడ నుంచి ఇప్పటి కనుక తెలుగుదేశం పార్టీ అన్ని పద్ధతులలో అన్ని వ్యవస్థలు నాశనమైన ఆ వ్యవస్థలన్నిటి కూడా పునరుద్ధరించి ముఖ్యంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడ ఎంక్రోచ్లు ఆపుతున్నారు, అక్కడ ల్యాండ్ ఎంక్రోచ్లు ఆపుతున్నారు, బఫర్ జోన్లు ఆపుతున్నారు. అన్ని పద్ధతులలో అక్కడ అడ్వాన్స్ అవుతున్నది. చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో తెలంగాణ లోపల ప్రచార నిమిత్తం అడుగు పెడితే తెలుగుదేశం
బ్రహ్మాండంగా ఇక్కడ ప్రతిపక్షంగా మారే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్కు ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం తెలుగుదేశంగా నిలిచే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని పట్ల అందరూ కూడా సానుకూలతతోని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది పార్టీని. ఈ పార్టీకి దేశంలో ఒక భవిష్యత్తు ఉన్నది. కాబట్టి ఈ తెలుగు జాతికి తెలంగాణకు భవిష్యత్తు ఉన్నది. తెలంగాణ చంద్రబాబు ముఖ్యంగా చంద్రబాబు పర్యటనతోని పుంజుకునే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ప్రత్యామ్నాయంగా ఇక్కడ చూస్తున్నారు ప్రజలు. కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు ఏమాత్రం టైం ఇచ్చినా 5,000 సభ్యత్వాలు కూడా అయ్యే పరిస్థితి ఉన్నది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.